హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ తన్మయ్, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ కడప. ఈ రోజు మనము మైగ్రైన్ ఎందుకు వస్తుంది అనేసి చూస్తే, మైగ్రైన్ అనేది ఇదొక హార్మోనల్ చేంజెస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక న్యూరలాజికల్ డిసార్డర్ అండి. ఇంకా మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, ఇంకా కెఫెన్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, ఎక్కువ ఆల్కహాల్ ఉన్నప్పుడు కానీ, ఇంకా కొంతమంది గర్ల్స్‌కి అయితే మెన్స్ట్రుయేషన్ టైంలో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ అవ్వడం కూడా ఈ మైగ్రైన్ అనేది కూడా చూస్తూ ఉంటాము. ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ సరిగ్గా లేనప్పుడు కూడా మనకి మైగ్రైన్ అనేది వస్తూ ఉంటది. ఈ మైగ్రేన్ యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే వన్ సైడ్ ఆఫ్ హెడేక్ అనేది వస్తది కొంతమందికి. అండ్ కొంతమందికి ఏంటంటే బోత్ సైడ్ వస్తది. ఇంకొంతమందికి షిఫ్ట్ అవుతదనమాట. ఒకసారి లెఫ్ట్ వస్తే, ఒకసారి రైట్ రావడం. ఒకసారి రైట్ వస్తే, ఒకసారి లెఫ్ట్. ఇలా షిఫ్ట్ కూడా అవుతూ ఉంటది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మాక్సిమం వచ్చేసి 4-5 అవర్స్ ఉంటదండి. కొంతమందికి సివియర్‌గా స్టార్టింగ్ నుంచి సివియర్‌గా ఉంటది. కొంతమందికి ఎలా అంటే డౌన్ టు పీక్ వరకు వెళ్తదనమాట. లేదంటే ఇంక మాక్సిమం అంటే 2 డేస్ వరకు కూడా కొంతమందికి చూస్తూ ఉంటాం హెడేక్ అనేది. ఈ మైగ్రేన్‌కి ఫిజియోథెరపీలో ఏం చేయొచ్చు అంటే మనం ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అనేది చేసుకోవచ్చు. ఇంకా జాయింట్ మొబిలైజేషన్స్ చేయొచ్చు. ట్రిగ్గర్ పాయింట్ రిలీజ్ చేసుకోవచ్చు. ఇలా ఫిజియోథెరపీలో కూడా మైగ్రేన్‌కి కొన్ని ట్రీట్మెంట్స్ అనేవైతే మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. హీట్ అండ్ కోల్డ్ థెరపీ కూడా మనము చేయొచ్చనమాట దీనిలో. మెయిన్‌గా ఈ మైగ్రేన్ తగ్గించుకోవాలంటే మనం ముందే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మైగ్రేన్‌కి కొన్ని ఎక్సర్‌సైజెస్ అనేవి ఉంటాయి ఇంట్లో చేసుకునేవి. అవి నేను వీడియో లాస్ట్‌లో మీకు పోస్ట్ చేస్తాను. మైగ్రేన్ హెడేక్‌కి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్‌లో ఫస్ట్ అయితే మసాజ్ చేసుకోవాలి. ఐబ్రోకి మిడిల్‌లో కొంచెం పైన ఇలా సర్కిల్స్ అన్నమాట. క్లాక్ వైస్ అండ్ యాంటీ క్లాక్ వైస్ సర్కిల్స్ చేసుకోవాలి. తర్వాత ఐబ్రోకి ఎడ్జ్‌లో కొంచెం కింద ఇలా సర్కిల్స్. తర్వాత మిడిల్ ఆఫ్ ది ఐస్. తర్వాత వచ్చేసి మన ఇయర్‌కి మిడిల్‌లో కొంచెం ఉండాలి. తర్వాత ఇయర్‌కి ఎండ్‌లో కింద. అన్ని సర్కిల్సే ఇలా చేసుకుంటే చాలు. క్లాక్ వైస్ అండ్ యాంటీ క్లాక్ వైస్. ఇవి ట్రిగ్గర్ పాయింట్స్ చేసుకున్నట్టు. ఇంకా కొంతమందికి ఇయర్ బ్యాక్ సైడ్ కూడా వస్తది. అప్పుడు 2 ఫింగర్స్ ఇలా తీసుకొని ఇయర్ బ్యాక్ సైడ్‌కి ఇలా సర్కిల్‌లా సి షేప్, సర్కిల్ కాదు, సి షేప్‌లో ఇట్లా చేసుకోవచ్చు. పెయిన్ బాగా రిలీఫ్ వస్తది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే నెక్ దగ్గర వరకు కూడా పెయిన్ అనేది వస్తుంటది. అప్పుడు కొన్ని స్ట్రెచింగ్స్ చేసుకోవాలి. హ్యాండ్ ఇలా ప్లేస్ చేసుకొని ఇలా అని బోత్ సైడ్స్ ఇలా చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్‌కి పెట్టుకొని తర్వాత ఇలానే సైడ్‌కొచ్చేసి కిందికి డౌన్ చేసి హెడ్ సైడ్‌కి తీయాలి.